పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీగా గడిపారు. పర్యటనలో భాగంగా మోదీ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. రెండోసారి ట్రంప్ అధ్యక్షుడయ్యాక మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ట్రంప్, మోదీలు ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం ఒప్పందాల గురించి సమాలోచనలు చేశారు. అలాగే భారత్, అమెరికా మధ్య కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ట్రంప్, మోదీ భేటీలో స్వేచ్ఛాయుత వాణిజ్యం, వలసలపైన కూడా చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితి వంటి భౌగోళిక రాజకీయ అంశాలపై రెండు దేశాల ఐక్యతను బలోపేతం చేశారు. మరోవైపు ప్రపంచ శాంతి, ప్రపంచ ఉగ్రవాదంపై పోరాటంలో సహకరించుకునేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఇద్దరు నేతలు తెలిపారు. ఇండో పసిఫిక్ లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు పెంచేందుకు భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఖనిజాలు, ఔషధాల కోసం బలమైన సరఫరా గొలుసు సృష్టించడం, లాస్ ఏంజల్స్, బోస్టన్ లో కొత్త భారత కాన్సులేట్లు ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇరు దేశాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక అమెరికా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా ఇప్పటి వరకు తమ మిత్రపక్షాలకు కూడా ఇవ్వని F-35 ఫైటర్ జెట్ ను మోదీకి ట్రంప్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్, మోదీ భేటీలో ఇదే హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది. ఇక 26/11 దాడి సూత్రధారి తహవ్వూర్ ను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.